హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సర్వీస్ నౌ విత్ హర్ష యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు యాక్టివిటీ లాగ్ అంటే ఏంటో చూద్దాం. యాక్టివిటీ లాగ్ అనేది సర్వీస్ నౌలో ఎలా యూజ్ చేస్తారు, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. యాక్టివిటీ లాగ్ అంటే ఏం లేదు. ది యాక్టివిటీ లాగ్ ఈజ్ ఎ టైమ్ లైన్ దట్ రికార్డ్స్ ఆల్ యాక్టివిటీస్ అండ్ చేంజెస్ మేడ్ టు ఏ రికార్డ్ ఇన్ సర్వీస్ నౌ. అంటే యాక్టివిటీ లాగ్ అనేది సర్వీస్ నౌలో ఒక రికార్డుపై జరిగిన ప్రతి యాక్షన్ని టైమ్ లైన్ రూపంలో చూపించేదే ఫీచరే యాక్టివిటీ లాగ్ అంటారు. ఇందులో మనకి అన్ని అప్డేట్స్ గానీ, కామెంట్స్ గానీ, వర్క్ నోట్స్ గానీ, అడిషనల్ కామెంట్స్ గానీ, ఫీల్డ్ చేంజెస్ గానీ, సిస్టమ్ చేసిన యాక్టివిటీస్ అన్నీ రికార్డ్ అవుతాయి. సో, మనం మీరు దీన్ని ఎలా చూపియాలంటే, మనం అసలు యాక్టివిటీ లాగ్ అనేది సర్వీస్ నౌలో ఎక్కడ ఉంటది ఇన్‌స్టాన్స్‌లో అనేది చూసినట్లయితే, సరే మీకు ఒక యూజర్ కేస్ స్టోరీ చూపిస్తాను. దెన్ యూ కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్. సో, దిస్ ఈస్ యాక్టివిటీ లాగ్ ట్రాకింగ్. ఓకే. I want to see key incident updates and enforcement related actions captured in the activity log section of an incident record so that I can monitor agent activity, ensure accountability, and verify that incidents moving to in progress always have a valid owner as defined by Carmen Rodriguez. అంటే దీని అర్థం ఏంటంటే ఇన్సిడెంట్ మేనేజర్ అనే అతను ఇన్సిడెంట్ రికార్డ్‌లో ఉన్న యాక్టివిటీ లాగ్ ద్వారా ఎవరైనా ఏమైనా మార్పులు చేశారా? ఎప్పుడు చేశారు? అనేది మనకు స్పష్టంగా కనిపించాల. తర్వాత అలాగే ఇన్సిడెంట్‌ని ఇన్ ప్రోగ్రెస్‌కి మార్చినప్పుడు తప్పనిసరిగా అసైన్డ్ టు ఉండాల. సో, అప్పుడే మనకు అర్థమైతది. అది ఎలా మనం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇన్‌స్టాన్స్‌లోకెళ్ళేసి అసలు యాక్టివిటీ లాగ్ ఎక్కడుంటదో ఒకసారి చూపిద్దా? ఇన్సిడెంట్స్‌లో ఇన్సిడెంట్ టేబుల్‌కెళ్ళి ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే కొత్తదైనా క్రియేట్ చేసుకోండి. అది మీ ఇష్టం. ఇక్కడ దీన్నే యాక్టివిటీ లాగ్ అంటారు. నువ్వు ఆల్రెడీ ఒక యాక్టివిటీ చేసావు. ఇంపాక్ట్ అనేది 1 ఉంది. ఇన్సిడెంట్ స్టేట్ అనేది ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఓపెన్డ్ బై సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో, నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, అసైన్డ్ టు అనేది మ్యాండేటరీ ఫీల్డ్‌గా చూసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను మ్యాండేటరీ ఫీల్డ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. మీరు ఒకవేళ మ్యాండేటరీ ఫీల్డ్ ఎలా క్రియేట్ చేయాలో లేకపోతే ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అక్కడికెళ్ళి చూసేయండి. సో, ఇప్పుడు ఫస్ట్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిల్ చేయండి. టెస్టింగ్. ఓకే. ఇక్కడ మనం న్యూలో ఉన్నప్పుడు ఓకే. ఐ విల్ ట్రై వన్స్. Hubble tutor. Then I am saving this one. సేవ్ అయిందో లేదో చూడండి. జస్ట్ అసైన్ టు ఒకటే వచ్చింది. ఓకే. మనకు న్యూ స్టేట్ రాలేదు. ఓకే. ఐ విల్ రిమూవ్ దిస్ వన్. ఐ విల్ పుట్ న్యూ. జస్ట్ ఐ am షేవింగ్ దిస్ వన్. చూద్దాం. ఇన్ ప్రోగ్రెస్ నుంచి న్యూకి వచ్చింది. మనం ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. హియర్ న్యూలో ఉంది కదా. దెన్ సేవ్. ఓకే. ఇక్కడ యాక్టివిటీ లాగ్లో సేవ్ అయిందా న్యూ స్టేట్ ఉన్నప్పుడు? లేదు. ఎందుకు అవ్వలేదంటే ఇది ఇనిషియల్ స్టేజ్ మాత్రమే. అంటే ఇనిషియల్ స్టేజ్ అంటే ఇది రికార్డ్ ఓన్లీ న్యూలో స్టేట్ న్యూలో ఉన్నప్పుడు రికార్డ్ మాత్రమే సేవ్ అవుతుంది. సో, యాక్టివిటీ లాగ్లో ఇది అవ్వదు. మనం ఎప్పుడైతే స్టేట్ అనేది న్యూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ కానీ ఇన్ ప్రోగ్రెస్ నుంచి రిజాల్వ్డ్ కానీ అలా అప్పుడు చేంజ్ అవుతుందో ఇప్పుడు యాక్టివిటీ లాగ్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ న్యూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి మార్చాను. సో, ఈ రెండు మ్యాండేటరీ ఫీల్డ్గా వచ్చాయి. ఏబిసి అశ్విన్. దెన్ క్లిక్ సేవ్. చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి అసైన్ టు అశ్విన్ కుమార్ ఇన్సిడెంట్ స్టేట్ న్యూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి వచ్చింది. సో, ఇది ఫీల్డ్ చేంజెస్ ఎక్కడ ఎన్ని గంటలకు చేంజ్ అయింది, ఎన్ని నిమిషాలకు చేంజ్ అయింది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో, మనం చేసిన ప్రతి పనిని యాక్టివిటీ లాగ్లో మనం చూసుకోవచ్చు. సో, అప్పుడు క్లయింట్కి ఈజీ అవుద్ది. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ నుంచి రిజాల్వ్లో వెళ్ళాను. రిజాల్వ్లోకి వెళ్ళినాక చూద్దాం. సేవ్.
సో ఈ 2 మ్యాండేటరీ ఫీల్డ్ డూప్లికేట్ డెమో దెన్ సేవ్. ఓకే, హియర్ యూ కెన్ సీ ఇన్ ప్రోగ్రెస్ నుంచి రిజాల్వ్లోకి మారిపోయింది. రిజల్యూషన్ కోడ్ డూప్లికేట్, రిజల్యూషన్ నోట్ డెమో. చూసారుగా ఎప్పుడు చేంజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ టు గివ్ వర్క్ నోట్. దిస్ ఈస్ డెమో. నెక్స్ట్ resolved to in progress again. I will try once. This is demo. Okay, resolved to in progress. This is demo. చూసారుగా, ఇది మీకు యాక్టివిటీ లాగ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నేను అక్కడ షేర్ చేస్తాను దీన్ని. సో ఇందులో అన్నీ ఉంటాయి, ఎలా చేయాలి, ఏమేం చేయాలి, ప్రతి ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ కాపీ ఇన్సిడెంట్ ఫంక్షనాలిటీ నెక్స్ట్ వీడియో. సో మీకు ఇది కావాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బై బై గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.